మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన నేస్తము, మన సఖుండు బాంధవుడున్, మన గురువు విభుడు దేవర, మనలను దిగనాడి చనియ మనుజాధీశానని కృష్ణుని మరణం తర్వాత అర్జునుడు ధర్మరాజుతో పలికేటువంటి పద్యం ఇది. మాకు మాత్రమో మనకు మాత్రమో సంబంధ బాంధవ్యాలను నెరిపినటువంటి వ్యక్తిగా కాకుండా 15 కోట్ల మంది తెలుగు వాళ్ళ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిరస్మరణీయుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. తనతో దాదాపు 4 దశాబ్దాల సంబంధ బాంధవ్యాలను నిరపినటువంటి వ్యక్తిగా, రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మీయ స్పర్శను అనుభవించినటువంటి వ్యక్తిగా, ఇదేదో నాకో ఇక్కడున్నటువంటి మనకో మాత్రమే సంబంధించినటువంటి ఉత్సవమో లేకపోతే ఉపన్యాసమో కాదు. ఇది మొత్తం తెలుగు వాళ్ళకందరికీ కూడా ప్రతిధ్వనిగా నిలిచినటువంటి ప్రతినిధి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. తన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలుపెరగకుండా, అలసట చెందకుండా, విరామం తెలియకుండా నిరంతరం పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ప్రతి ఒక్కరిలోనూ చైతన్య దీప్తిని రగిలిస్తూ సాగినటువంటి రాజకీయ పయనం రాజశేఖర్ రెడ్డి గారిది. ప్రజల కన్నీళ్లను తుడవటానికి వాళ్ళ కన్నీళ్లు తన రక్తంతో కొత్త టానిక్ తయారు చేసి ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఆయన మరణం 15 కోట్ల మంది తెలుగు వాళ్ళ కళ్ళల్లో నింపుకున్నటువంటి కుండలన్నీ పగిలిపోయేటట్టు చేశాయి. ఆ కన్నీళ్లు గోదావరిగా పొంగి పొర్లే విధంగా మారింది. ఇక 6 రోజులు ఉందనగా, లేకపోతే 6 నెలల తర్వాతైనా, అది అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, మరో దేశమైనా, మరో ఖండమైనా అత్యంత ఘన విజయంగా జరుపుకోవటానికి తెలుగు వాళ్ళంతా ఉబలాట పడుతున్నారు. అందుకే ఈ జయంతి ముందరగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. పేదరికం అనేది విద్యకి వైద్యానికి అడ్డు రాకూడదని చెప్పి పేదవాళ్ల కోసం ఫీజు రియంబర్స్మెంట్ వంటనే మహత్తర కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. తద్వారానే ఈరోజు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఇదేనని చెప్పి ఈ సందర్భంగా మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి మహత్తర పథకం భారతదేశంలోనే మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టారు. దానివల్ల పేదరికం నుంచి వచ్చినా సరే, ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంతటి వైద్యమైనా చేయించుకునే ఇదిగా చేయగలిగారు. కాబట్టి ఇన్ని మహత్తర కార్యక్రమాలు చేయగలిగారు. కాబట్టి ఈరోజుకి రాజశేఖర రెడ్డి గారిని 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. 7 సంవత్సరాలే కాదు, ఇంకొక 25 సంవత్సరాలు పోయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేకుండా ఉంటారనడానికి ఇట్లాంటి మేలైన కార్యక్రమాలు ఆయన ప్రజల గురించి ఎన్నో ఆలోచించి చేశారు. కాబట్టి ఆయన ఇంకా ఈరోజుకి చిరస్మయుడిగా మనకందరికీ మిగిలిపోయారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ విధంగా ప్రజల గురించి, పేదల గురించి ఎప్పుడు ఆలోచించేవాడు నిరంతరం. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఎటువంటి పథకాలైతే రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు, ఆ పథకాలే కాకుండా ఇంకా మేలైన పథకాలు ఎన్నో చేసి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారి మాదిరిగానే అదేవిధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. తప్పకుండా
రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి పాలనని తలపించే విధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేయటంలో తప్పకుండా ముందుంటారు. అప్పటి వరకు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరం అండగా నిలబడి ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలామంది పెద్దలు, నా తోటి మిత్రులు చాలా విషయాలు మాట్లాడడానికి ఇక్కడ వేచి ఉన్నారు. అలాగే చాలామంది అభిమానులు ఈడ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రోగ్రామ్స్ 2010 నుంచి ఇక్కడ కూర్చున్న ఈ యొక్క వైఎస్ఆర్ అభిమానులకు అండగా ఉన్న ప్రేమిరెడ్డి గారు కానీ, రామిరెడ్డి గారు, డాక్టర్ రాఘవరెడ్డి గారు, చాలామంది మిత్రులు ఏదైతుందో చాలా నగరాల్లో 2010 తర్వాత జయంతులు వర్ధంతులు పెట్టారు. చాలా వాటిలోనే అటెండ్ అయ్యాను. ఒక్కొక్క అంటే వివేకం గారు కూడా వచ్చారు. వారు వర్జీనియాలో కానీ, న్యూజెర్సీలో కానీ, బాస్టన్లో కానీ దాదాపు 2000 నుంచి 3000 బాస్టన్లో కానీ, న్యూజెర్సీలో వచ్చారు. అలాగే శ్రీధర్ రెడ్డి గారు గతంలో డల్లాస్లో పెట్టినప్పుడు ఏదైతుందో మోర్ దెన్ 1000 వచ్చారు. ప్రతి కాన్ఫరెన్స్లో ఆట కానీ నాట కానీ ఏదైతే ఈ స్పిరిట్స్ వచ్చినాక కూడా జయంతులు వర్ధంతులు చేస్తూ ఉన్నారు. అదే కాక ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. పెన్సిల్వేనియాలో అయితే ఒక రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. వనభోజనాలను పెట్టేదైతుందో చాలామంది ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొచ్చి కూడా కార్యక్రమాలు చేశారు. నేను అనుకుంటున్న మోర్ దెన్ డజన్ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, అతను ఈ భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. 6 సార్లు శాసనసభకు, 4 సార్లు లోక్సభకు ఎన్నికై ఓటమెరుగని నాయకుడిగా ఏదైతుందో ఈ దేశంలో చరిత్రలో నిలిచిపోతారు. అలాగే 2004లో 9లో యూపీఏ రావడానికి ఒక ముఖ్య నాయకుడు. నాకు తెలిసినంత వరకు నాకు 18 సంవత్సరాల వయసు 67లో ఇందిరాగాంధీ 66లో ప్రధాని అయిన తర్వాత ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్ కానీ లిస్ట్ కానీ ఒక 2 రోజుల ముందే అనౌన్స్ అయ్యేది. అప్పుడు 7 రోజుల నామినేషన్ తర్వాత 10వ రోజు బీఫామ్ ఇచ్చే అవకాశం కూడా దాదాపు నేను అనుకుంటున్నా 89 వరకు ఉండే. తర్వాత 7th డే వచ్చాయి. 2009లో ఓడినా గెలిచినా నా బాధ్యత అనేది చెప్పి రెండోసారి 158 నుంచి 2004 సీట్లు కావడానికి, రెండోసారి యూపీఏ ప్రభుత్వం రావడానికి ఏదైతుందో దేశంలో ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు. గట్టి పోటీ ఉన్నా కూడా 33 లోకసభ స్థానాలు, దాదాపు నేను అనుకుంటున్నా 170 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కూడా వచ్చాయి. అటువంటి నాయకుడు ఏదైతుందో ప్రజల హృదయాల్లో ఈరోజు తెలంగాణలో కూడా అతనికి ఆంధ్ర రాయలసీమ కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు వానపాములుగా ఉన్న వాళ్ళందరూ ఆయన మరణించిన తర్వాత తాచుపాములై ఆ కుటుంబాన్ని ఎలా కాటువేయాలన్న ప్రయత్నం చేసాయో మనందరం కూడా చూసాం. వైఎస్ఆర్ గారు మనకి లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా మనకు లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నాయో ఈ మధ్యకాలంలో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నంత వరకు ఆ కుటుంబానికి ఈక కూడా పీకలేరన్న విషయం మనం అందరికీ తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్ఆర్ గారి అభిమానులు ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఉన్నారని కూడా వాళ్ళకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి లేని లోటుని తీర్చడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మనకి జగనన్ననిచ్చారు. 40 ఏళ్ల వైఎస్ఆర్ గారి పౌరుషం జగనన్నని గర్వంగా మేము చెప్పుకోగలం. మనం ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకున్నది యువ నాయకత్వం, మన నాయకుడు యువ కెరటం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి లాగా మళ్ళీ రాజన్న పరిపాలన తీయగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.
రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ పెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా, ఎన్ని బాధలు ఎదురైనా కూడా, ఎన్ని అవమానాలు ఆయన చేసినా కూడా అన్నీ కూడా చిరునవ్వుతో అలా తోసుకుంటూ ముందుకొస్తున్నాడు. కేవలం తన తండ్రిని నమ్మిన ఆ ప్రజల కోసం, ఆ ప్రజల్లో తన తండ్రి కోరుకున్న విధంగా చిరునవ్వు చూడటం కోసమే జగనన్న ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ నిజంగా మీరు అందరూ కూడా గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కష్టాలు, ఈ అవమానాలు అవసరమా అంటే అవసరం లేదు. కానీ తన తండ్రిని నమ్మిన ఈ ప్రజల కోసం వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి ఆయన అన్నిటినీ కూడా సహిస్తూ చిన్న వయసులోనే పెద్ద మనసుతో ఈరోజు ముందుకు నడుస్తున్నారు. అలాంటి జగనన్నకి మనం అందరం కూడా అండగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్లో మరణించిన వారిలో ఇద్దరంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది. నచ్చినా నచ్చకపోయినా ఎన్టీ రామారావు, నచ్చితే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే స్వయం కృషితో ముఖ్యమంత్రులైన వ్యక్తులు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర మరో గుణం ఏమిటంటే తన సొంత పార్టీ కాదు, ఎన్టీ రామారావు గారిది సొంత పార్టీ. సొంత పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు జాతీయ పార్టీలో ప్రాంతీయ నాయకుడిగా ఎదిగి పార్టీ కడు కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని ఎన్టీ రామారావు వారసత్వాన్ని చిత్తుగా ఓడించి అధికారంలో కాంగ్రెస్ ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. నేను అనుకుంటా రాజశేఖర రెడ్డి మరణించకపోయినట్లయితే ఆయన వద్దనేంత వరకు ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడని నమ్ముతా ఉన్నా. దురదృష్టం, మనం ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలిచాడు. ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది, మంచివాళ్ళనే భగవంతుడు తొందరగా తీసుకువెళతాడు అనేది ఈయన పట్ల నిజమేమోనని అనిపిస్తూ ఉంటుంది, నమ్మలేకపోయినప్పటికీ కూడా. ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తా. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎవరి మోచేతి నీళ్లు తాగి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి కాదు. సాహసవంతమైన రాజకీయాలు నడిపినటువంటి మహానుభావుడు తెలుగు గడ్డ మీద. 1600 కిలోమీటర్లు మండు టెండలో తెలంగాణలో ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించిన సాహసోపేతమైనటువంటి పాదయాత్ర చేసిన ప్రపంచంలో అరుదైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మనవి చేస్తాం. రాజకీయాలంటే జస్ట్ మేనేజ్మెంట్, రాజకీయాలంటే మ్యానిపులేషన్, రాజకీయాలంటే డబ్బులు వెదజల్లడం, కొనడం, గెలవడం అని ఒక అర్థమైతే, రాజశేఖర్ రెడ్డి రాజకీయాలంటే సాహసం, రాజకీయాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, రాజకీయాలంటే ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోవటం అని నిరూపించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మనవి చేస్తున్నా. దైవ సమానులు రాజశేఖర రెడ్డి గారు అప్పుడులో నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. 28 సంవత్సరాల వయసులో ఆ రోజు నాకు సీట్ ఇవ్వటం జరిగింది. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారిని కలిసాను తప్ప ఎప్పుడు తర్వాత కలవలేదు. ఎన్నికల ముందు ఒకసారి, తర్వాత ఒకసారి ఎన్నికల సమయంలో ఒకసారి వైవై సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఒకసారి కలిశాను. అప్పుడు నా ఎన్నికల్లో జరుగుతున్న బాధలు చెప్పుకోవటం జరిగింది. తర్వాత ఓడిపోయిన తర్వాత నేను ఎప్పుడూ కలవలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మా జిల్లాలో ఉన్న గొడవలు, అప్పుడు మాకు ఆనవాళ్ళకి జరుగుతున్న గొడవలు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఇంకా 20 రోజులు చనిపోతారనగా నన్ను పిలవటం జరిగింది. తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు ఏం మాట్లాడే, అసలు ఎందుకు పిలిచారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఒక భయం, ఎంత భయం అంటే ఇంకా ఎవరికి అది చెప్పుకోలేని భయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కలవాలి రమ్మని చెప్పడం, ఆ గొడవలు ఏమంటారా అయిందో తెలియని కూడా తెలియదు మాకు.
సరే వెళ్ళాను. ఆ రోజు మార్నింగు ఒక వ్యక్తి కలిశాడు, ఇట్లా రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, నా ఏం చేయాలా అంటే ఒక మాట చెప్పాడు, ఏది జరిగినా నిత్యం ఆలోచించి ప్రిపేర్ అయిపో, అంటే ఇంతకన్నా రిజల్ట్ ఉండదు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కూడా ప్రిపేర్ వెళ్తామని, ఇంతైనా కూడా వెళ్ళక ముందు 5 నిమిషాలు హాల్లో కూర్చోంటే 2 కాళ్ళు నా లైఫ్లో వణకలేదు, అంతసేపు వణకతానే ఉన్నాయి. ఏం చెప్తారు. కానీ వెళ్ళిన తర్వాత నాకు తెలిసి నా 35 ఇయర్స్ లైఫ్లో వెళ్ళి కూర్చొని ఒక సెకండ్లో ఎంత టెన్షన్, ఒక సెకండ్లో రాజశేఖర రెడ్డి గారు నవ్వుతో ఎంత టెన్షన్ ఉన్న వ్యక్తి కూడా కూల్ అయిపోయే విధంగా నేనైతే ఇప్పుడు దాకా ఎక్కడ కూడా చూడలేదు. ఏదేదో చెప్తారు, ఏదేదో అంటారు అనుకున్నాం, కానీ ఒక్క నిమిషమే మాట్లాడారు, అంతకన్నా కూడా అవకాశం రాలేదు. కానీ ఆ ఒక్క నిమిషం నిజంగా నేను ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎటు ఉంటే అటు పయనం చేసేదానికి ఎల్లవేళలా సిద్ధం అనేదానికి ఆ ఒక్క నిమిషమే. ఎందుకంటే అక్కడ ధైర్యం, ఒకే మాట చెప్పారు, ఇలాగా గొడవలు ఉన్నాయంటే ఏం భయపడదు, నేను టికెట్ ఇచ్చాను, ఏమన్నా అవసరం ఉంటే నేను చూసుకుంటాను, అంతేగాని ఇబ్బంది లేకుండా ఉండని చెప్పి ఒక్క నిమిషమే మాట్లాడారు, అంతకన్నా మాట్లాడలేదు. కానీ ఆయన మాట్లాడిన ఒక్క నిమిషం చాలు. ఆ ఒక ధైర్యం, ఒక భరోసా, నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేం. ఎన్ని జయంతులు చేసుకున్నా రాజశేఖర రెడ్డి గారు ఏ లోకంలో ఉన్నా కూడా ఇంకా కూడా నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న రోజే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని భావిస్తాను. ఖచ్చితంగా 2019లో 2014లో మిస్ అయ్యాం, కానీ 2014లో ప్రతి ఒక్కరూ కూడా అది ఒక సైనికుల్లాగా మనం ఎంతమందికి మేలు జరుగుతాయని తర్వాత సంగతి, కొన్ని కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దేవుడు, కొన్ని కోట్లాది మంది ప్రజల బాగోగులు చూసిన వ్యక్తి ఏ లోకంలో ఉన్నా కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి జగనన్నను సీఎం చేసుకునే దాకా ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లాగా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా అన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పి తెలియజేసుకున్నాం. ఇట్లాంటి ఇంతమంది అభిమానులు ఉండగా సీఎం క్యాంప్ ఆఫీస్కి నేను 2009 మునుపు వెళ్ళినాను. సీఎంగా ఉన్నప్పుడు జగనన్నను కలిసేదానికి వెళ్ళినాను. మా ఊరు నుంచి 2 అక్కడే కలిసారు. అంటే చాలా పేదవాళ్ళు ఒక అప్లికేషన్ తెచ్చుకున్నారు, ఉద్యోగం కావాలని చెప్పి. నేను అడిగినాను, ఏమి ఇక్కడ కనపడ్డారు ఏమంటే, ఈరోజు సీఎం గారు అందరినీ కలుస్తున్నారు, మేము గవర్నమెంట్ ఉద్యోగం అడిగేదానికి వచ్చినాము అని చెప్పి మాట్లాడినారు. నేను జగనన్నను కలిసి క్యాంప్ ఆఫీస్లో కలిసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలిసారు, చాలా సంతోషంగా కనపడినారు. ఏమైంది అని చెప్తే, నాకు ఉద్యోగం వస్తూ ఉంది, గవర్నమెంట్ జాబ్ 2 నెలలు. గవర్నమెంట్ జాబ్ ఏంటయ్యా మీకు 2 నెలల్లో వచ్చేది ఏంటంటే, లేదు సీఎం గారు మాట చెప్పారని చెప్పారు. కరెక్ట్గా 2 నెలల తర్వాత అతనికి గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. మంగంపేట బ్యారటిస్ మైన్లో కోడూరు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, అక్కడే అతనికి జాబ్ కూడా రావడం జరిగింది. ఇది నేను చూసిన సత్యం. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఈరోజు రాజకీయాల్లో మాట చెప్తే ఒక చిన్న వ్యక్తికి, అతి చిన్న వ్యక్తి కూడా మాట చెప్పిన ఆ మాట నిలబెట్టుకుంటే గుణం కలిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎవ్రీ వర్డ్ హ్యాడ్ వాల్యూ. ఒక మాటకు విలువ ఉందంటే అది దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారే. ఏ మాట చెప్పినా కూడా ఉచిత విద్యుత్ అన్నారు, ఉచిత విద్యుత్ సంతకం పెట్టగానే ఉచిత విద్యుత్ వచ్చింది అందరికీ. అదేవిధంగా ఏ విషయమైనా కానీ ప్రామిస్ చేస్తే, ఒక మీటింగ్లో ఒక మాట చెప్తే దానికి ఒక విలువ ఉండే విధంగా రాజశేఖర రెడ్డి గారు వివరించేవారు. We have a common friend here, Raghu Reddy from Kalasti, and he was before that in Kadapa. So he came to me and said, Rajశేఖర Reddy wants to become the secretary of house surgeons. She hasn't been there in the college all this time. So we convinced all others. We were kind of student leaders at the time in Tirupati. So we convinced everybody, because of his heritage and past history, that he's the most deserving to lead the house surgency. And that's how we became the secretary of house surgency in Tirupati. And that's how our friendship started. So Rajశేఖర Reddy, I knew at the time
And since then, I had seen him at various phases. Every time I go to India, which is not too many times, but a few times I did, I made it a point to go and visit him. Or he happened to be somewhere else where I would go and see him, because he was in opposition before. And finally, our friendship flourished when he came here, before he became the chief minister, and stayed with us in California. And I happened to have hosted a facilitation dinner where about 400 people attended. And I introduced Rajshekhar Reddy to the audience as the next chief minister of Andhra Pradesh. Thank you. రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య కూని మీద ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల పెద్దల్ని, వివిధ కేంద్ర మంత్రుల్ని, పార్టీ తాలూకా బృందం అంతా కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆ బృందంలో నేను కూడా వెళ్ళినప్పుడు కొంతమంది వివిధ రాజకీయ పార్టీల పెద్దలు, ఒక వ్యక్తి అయితే ఆయనతో చెప్పినటువంటి మాట అందరూ ఉంటుండగానే, జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ నాట్ ఎ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇన్ ఎ ఫ్యూ మోర్ ఇయర్స్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ లీడర్ ఫర్ ఇండియా అనేటువంటి మాట ఒక వ్యక్తి, ఒక పెద్ద నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పదలిచి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఒక మాట 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మీడియా మిత్రులందరూ కలిసి ఈ సంవత్సరం కరువు రాబోతా ఉంది అని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా మైకులు పెట్టి అడగడం జరిగింది. అదంతా కూడా మీరు చాలా సందర్భాలు యూట్యూబ్లో చూసుంటారు. అంటే రాజశేఖర రెడ్డి గారు సరదాగా నవ్వుతూ అన్నారు, 2009 ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వారు మహాకూటమి అధికారంలోకి రాబోతా ఉంది, అందుకనే మేఘాలు భయపడి చైనా వరకు వెళ్ళిపోయాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవి రావడానికి సమయం పడుతుంది, కాబట్టి రానటువంటి కాలంలో మళ్ళీ బాగా వర్షాలు పడతాయనేటువంటి మాట చెప్పడం జరిగింది. అడిగినటువంటి న్యూస్ ఛానల్ వారు కూడా మహా న్యూస్ ఛానల్ అనుకుంటా, అప్పుడు ఆ సందర్భంగా చెప్పారు. నిన్న సరదాగా అంబటి రాంబాబు గారు పెద్దలందరూ కూడా ఒక సందర్భంలో నిన్న వెళ్తూ మాట్లాడుతుంటే, ఆంధ్ర రాష్ట్రంలో తుఫాన్ రాబోతుంది, మా విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో తుఫాన్ వస్తుందన్నటువంటి మాట, వర్షాలు బాగా పడుతున్నాయని మాట్లాడుకుంటుంటే రాంబాబు గారు సరదాగా అన్నారు, మన నాయకుడు ఇప్పుడున్నట్టు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రానికంటూ ఏదైనా మంచి చేయగలిగితే ఈ విదేశీ యాత్రలు చేస్తూ ఉంటే మన రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడతాయనేటువంటి మాట చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఒక 3 నెలలు పనిచేశాం. బహుశా నేను శ్రీకాంత్ గురునాథ్ రెడ్డి అన్న. నిజంగా ఎంత మాకు ఆనందం అంటే, ఆ అసెంబ్లీలో ఒక దిక్కున టీఆర్ఎస్ బలంగా వాళ్ళక నినాదం వినిపిస్తోంది, ఒక దిక్కున పెద్ద అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు చూసి నిజంగా సీఎం గారిని ఎప్పుడన్నా కలవాలని పోతే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ టీడీపీ ఎమ్మెల్యే ఎక్కువగా ఆయన ఆఫీస్ చుట్టూ ఉండేవాళ్ళు. పయ్యాల కేశవ్ అయితేమి, ఎర్రబయల దయాకర్ అయితేమి, ఎంతోమంది లీడర్స్ మొత్తం అంతా. అంటే ఆ విధంగా అట్రాక్ట్ చేసేవాడు రాజశేఖర్ సారు. అంటే అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా అభిమానాన్ని చొరవచూపే వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు. అందుకే నేను చెప్పాను స్టార్టింగే, ఆయన గురించి ఎంత
ఎక్కువ చెప్పినా తక్కువ అవుతుందని చెప్పేసి అటువంటి గొప్ప వ్యక్తి. నేను ఇక్కడ నాకు కర్ణాటకలో కానీ ఇట్లా చెన్నైలో కానీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఆయన పెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేసిన ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలని చెప్పి సహోదరులకు మీకు తెలియజేస్తాను. బహుశా ఆయన పెట్టిన పథకాలు ఏ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో దేశంలో కూడా పెట్టుంటారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఒక సంక్షేమ పథకం అందాలా, విద్య, వైద్యం, హౌసింగ్ అన్ని ప్రతి ఒక్క రంగంలో, ఒక రంగమనే కాదు, అంటే ఆ పరిపాలన ఏ విధంగా ఉండని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు నిజంగా 2004 నుంచి 2010 వరకు ఆయన చూపించినాడంటే నిజంగా ఆ రోజుల్లో అది స్వర్ణయుగంగా ఉన్నది. 2017లో ఖచ్చితంగా మళ్ళీ జనరల్ ఎలక్షన్ వస్తాయి, ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే ఆట ఖచ్చితంగా దాంట్లో ఆట కానీ అమెరికాలో జరిగే ఏ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రాంతానికి వస్తాడని చెప్పి ఖచ్చితంగా బల్లగుద్ది నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి అయ్యే వస్తాడనుకుంటున్నాను భవిష్యత్. నేను విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవహస్థిని శునిసే స్వపాకే చ పండితాశ్రమ దర్శన అని గీత చెప్పబడింది. విద్యా వినయ సంపన్నుని యందు, బ్రాహ్మణుని యందు, గోవంశ భక్షకుని యందు, ఆవు యందు, ఏనుగు యందు ఎవరు సమానమైనటువంటి భావన ఉంటారో వారే మహనీయులని. నా జీవితంలో అటువంటి సమతాభావం వ్యక్తి మహనీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారే. గీతలో ఏమి చెప్పబడిందో తూచా తప్పకుండా, అక్షరం పొలు లేకుండా ఆ మహనీయుని యొక్క నడవడిలో, సమతా ప్రవర్తనలో నేను చూశాను. ఇవి మాత్రమే తినండి, ఇవి మాత్రమే తినొద్దు అన్నట్టుంది 5 నిమిషాలు మాట్లాడనేది. రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం ముందు పెట్టి ఆ మహానేత గురించి చెప్పమంటే 5 నిమిషాలు సరిపోతుందన్నా. 5 రాత్రుల్లో 5 పగులు చెప్పినా కూడా ఆ మహానేత గురించి చాలదు సమయం. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, ఎవరిని లెక్క చేయడు, పెద్దల్ని గౌరవించడు, మాట వినడు. అది నిజమే, అది నిజమే. ఎవరి మాట వినడు. రుణాలు మాఫీ చేయలేం తెలుసు, రైతు రుణాలు అబద్ధం, అబద్ధం చెప్పు, అబద్ధం చెప్పు అంటే ఆ మాట వినడు. గౌరవించడు, అది నిజమే వాళ్ళు చెప్పిన మాట. ఎవరిని గౌరవించడు? అప్రజాస్వామికమైన విధి విధానాలను గౌరవించాడు. డబ్బులు పెట్టి కొన్నాం ఎమ్మెల్యేలను, పడగొడదాం గవర్నమెంట్ను, మనం 2 ఏళ్ళు సీఎం అయిదామంటే ఆ మాట వినడు, అది గౌరవించడు. అది అప్రజాస్వామికం. లెక్క చేయడు, ఎవరిని కేర్ చేయడు. ఇది నిజమే, కేర్ చేయడు ఎవరిని. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు లాంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేసి జైలుకు పంపించి నిరంకుశంగా వ్యవహరించే వాళ్ళ యొక్క ఎత్తులకు, వారి యొక్క రాక్షసమైనటువంటి రాజకీయ క్రీడను లెక్క చేయడు, పిరికితనం లేనివాడు. ఇక డబ్బిచ్చి మమ్మల్ని కొంటారా? మిమ్మల్ని ఒక్క మాట చెప్తా ఉన్నా, మీకు 20 కోట్లు ఇస్తాం అమ్మడబోతారు, 30 కోట్లు ఇస్తాం అమ్మడబోతారు. ఒక్క మాట చెప్తా మీకు, ఆ నవ్వుకు అమెరికా సంపద సమానం కాదు. ఇండియా సంపద కాదు, అమెరికా సంపద సమానం కాదు ఆ అన్న నవ్వుకు. నా ఆత్మీయ నాయకుని జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుకు, కళ్ళతో హెచ్చరించి నువ్వు బాగుండావని చెప్పి పలకరించే విధి విధానానికి ఈ ప్రపంచంలో ఉండే సంపద అంతా కూడా దిగదుడిపే. మరి అంతటి ప్రేమ కలిగిన మమ్మలను ఏ సంపద ఇచ్చి మీరు కొనలేరు. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో రైతులకి ఉచిత కరెంట్ ఇస్తానని ఇచ్చిన వాగ్దానం ఆయన వచ్చి తొలి సంతకం చేసి ఆ రైతులకు మేలు చేసిన ఒక్క మాటని చెప్పుకుని ఆ మండలంలో నేను గెలిచానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాకముందు అక్కడ మాదంటే డెల్టా, మాకు గోదావరి నీళ్ళు వస్తాయి, పండుతాయి పంటలు. అప్పలాండ్ వచ్చేటప్పటికి ఆ బోర్ల మీద ఆధారపడి పండించుకునేది. 50 రూపాయలు కరెంటు ఫీజు కట్టలేదని ఫీజులు కూడా తీసుకుపోయిన ప్రభుత్వం ఆ గత ప్రభుత్వంలో. అక్కడ రైతులు పొలాలు ఎండిపోయి రైతులు పాడైపోయారు. ఆ పని కల్పించలేక ఆ కూలీలు ఇబ్బంది పడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి చేసుంటారు ఈ పని. ఎంచేతనే పాదయాత్రలో రైతు లేనిదే కూలి లేడు, కూలి లేనిదే రైతు లేడు, ఇద్దరూ బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ రోజున ఉచిత కరెంటు ఇవ్వతే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఆయన ఉచిత కరెంటు ఇవ్వటం వల్ల ఆ అప్పలాండ్లో మరి ఎక్కువ ఎకరాల రైతులు పంట పండించి ఎక్కువ మంది కూలీలకు పని కల్పించి అటు రైతు బాగుపడేలాగా అటు కూలీ బాగుపడేలా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ ఒక్క మాట చెప్పుకుని నేను గెలిచి జడ్పీటీసీ అయ్యాను. అమెరికాలో సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈరోజు ముందుగానే అంటే ఇంకా 8వ తారీఖున నిజంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి. మరి ఆ జయంతిని ముందుగానే ఇక్కడ జరుపుకుంటున్నటువంటి సోదరులు మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మరి జయంతి సందర్భంగా ఆయన యొక్క విశిష్టమైనటువంటి సేవలు, ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. ఆయన ఒక లెజెండ్. ఆయన గురించి చెప్పాలంటే మాటలతో సాధ్యం కాదు. మరి ఆయనతో కలిసి ఒక శాసనసభ్యుడిగా మాకు అవకాశం రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. అటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు, తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన ఏకైక లక్ష్యంగా మనందరం భావించి మరి వచ్చే ఎన్నికల్లో మీ అందరి సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించి మరి రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయాలతో ముఖ్యమంత్రిగా పనిచేశాడో వాటిని తిరిగి ప్రజలకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మరి ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మీడియా అంటే చాలా ఘోరాతి ఘోరంగా తయారైపోయింది. లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు చేస్తూ ఉంటున్నారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఉన్నటువంటి దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ చంద్రన్న అంటే గ్రహాలకు కూడా ఆయన దారులు వేసేసి చంద్రన్న వారిదని పెడుతున్నాడు. గ్రహాలకు అంటే రోడ్లకు, ఊర్లకు రోడ్లు లేడు, గ్రహాలకే దారులు వేసేటువంటి స్కోప్ కలిగించేటువంటి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా అంతకన్నా హైప్ ఎవరు చేయలేరు. అది ఎక్స్ట్రీమ్. అటువంటి హైప్తో బతికిస్తున్నాడు తెలుగు ప్రజలందరినీ కూడా. నిజంగా చాలా అరాచకం. ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పారు, చాలా ఘోరాతి ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితులు. మీ వాళ్ళని అడిగి తెలుసుకోండి. చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఏ రోజు కూడా అటువంటి పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు. వెరీ అన్డెమోక్రటిక్గా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. వీటినన్నిటి కూడా అడ్డుకట్ట వేసుకోవాలి. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. ఇక్కడ నిజంగా ఎస్పెషలీ అక్కడ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అవాస్తవాలను చాలామంది సోదరులు ఇక్కడ సోషల్ మీడియా ద్వారా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆ అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రతి సోదరుడికి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అమెరికాలో అభిమానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ వేదిక నుంచి చెప్పాలనుకున్నాను. చాలామంది తన గురించి మాట్లాడుతుంటారు కాబట్టి. మ్యాట్రిక్స్ ప్రసాద్ అనేటువంటి పెద్ద వ్యాపారవేత్త, తనను కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి తనకు జైలుకు పంపించడం జరిగింది మ్యాట్రిక్స్ ప్రసాద్ గారిని. మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు అక్రమంగా జైల్లో శిక్షణ అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్తో తను షేర్ చేసుకున్నాడంట. అయ్యా, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు, నన్ను రాంగ్గా స్టేట్మెంట్ ఇస్తే నీకు ఏ రకమైన శిక్ష లేకుండా చేస్తామని చెప్పారు. కానీ నాకు అంత నచ్చలేదు. ఈ రోజుకి నా దగ్గర ఏదో నాకు 5 రూపాయలు ప్లస్ ఉంటే నేను జగన్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను, అంత పర్ఫెక్ట్ మనిషి ఎక్కడ నేను చూడలేదు అని చెప్పాడట. ఇంకా ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి.
అటువంటి వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ గురించి అంత ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడు అవుతుంటే ఏ రకంగా వాళ్ళు ప్రజల్లో గుడిగట్టుకుంటున్నట్టు అభిమానాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పద్ధతిగా ఒక ప్లాన్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా క్యారెక్టర్ని తగ్గించాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఎదుర్కొందాం, మీ అందరి అండతో అది సాధ్యం అవుతుంది అని చెప్పి నేను నమ్ముతూ ఇంత అభిమానాన్ని చూపించినటువంటి మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మొట్టమొదటిగా చిన్నపిల్లల గురించి ఆలోచించాడు. చదవాలనే ఆలోచన పిల్లవాడికి ఉంటే, చదివించాలని ఆలోచన తల్లిదండ్రులకు ఉంటే అతను డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, ఐఏఎస్ అవుతాడా, కలెక్టర్ అవుతాడా, అతను చదివించే బాధ్యత నాది. నేను ఆ కుటుంబానికి ఆ పిల్లోని చదివిస్తానని ఫీజు రీఎంబర్స్మెంట్తో కొన్ని లక్షల మందికి ఉచితంగా ఉన్నత విద్యను అందించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మహిళ గురించి ఆలోచించాడు. మహిళ ఎప్పుడూ వంటింటికే పరిమితం కాకూడదని, భర్తకు జీవితంలో సగ భాగస్వామ్యం కాకుండా ఆర్థికంగా కూడా సగ భాగస్వామి కావాలి అని పావలా వడ్డీకి రుణం ఇచ్చి, ఇల్లు ఇచ్చిన, పొలం ఇచ్చిన, రేషన్ కార్డు ఇచ్చిన, మహిళల పేర్లతోన ఇచ్చి మహిళలను ముందుకు నడిపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక రైతుగా ఆలోచించాడు. రైతు అంటే ఎలా ఉండాలో, రైతుకే వెన్నెముకని, రైతు రాజ్యాన్ని తెస్తానని ఇచ్చిన మాటతో పాత బకాయిలు రద్దు చేస్తూ, ఉచిత విద్యుత్ ఇస్తూ, విత్తనాలు ఇచ్చిన, ఎరువులు ఇచ్చిన, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన, 50 నుంచి 90% సబ్సిడీతో ఇచ్చి రైతు రాజ్యాన్ని తెచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రామారావు గారు ఊరు తిరిగి, వాడ తిరిగి, రకరకాల వేషాలేసి, డ్రామాలేసి తిరిగి ఓట్లు సంపాదించుకుని శాసనసభ్యులు గెలిపించుకుంటే ఒక దెబ్బతో ఒక తన్ని ఆ పదవులు అక్కడ ముఖ్యమంత్రి నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నాయి. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారికి మన రాజశేఖర రెడ్డి గారికి ఎంత తేడా ఉందో మీకు అర్థమైంది. పెద్దలారా, అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులైన మీకు అందరికీ కూడా అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తూ, ఆదరిస్తూ, కన్నాంతరాలకు అవతలకు వచ్చి ప్రేమిస్తూ ఇప్పటికీ, ఎప్పటికీ, ఎల్లప్పటికీ రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతోనే ఉంటాము అని నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా చూపిస్తున్న అభిమానులైన మీ అందరికీ కూడా సెలవు.